భరతఖండంలో వీళ్ళకి రాని భాష లేదు, తెలియని విద్య లేదు. ఆయుధం లేకపోయినా ఒక్కొక్కరు 100 మందిని చంపగల సమర్థులు. మేము నేర్చుకున్న విద్యలన్నీ మా కుటుంబాల కోసం గాని, మా స్వప్రయోజనాల కోసం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడం. క్షేత్ర ధర్మం కోసం, పవిత్రత కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. క్షేత్రపాలకులుగా కార్యనిర్వహణకు మీ క్షేత్రాల్ని మీరే నిర్ణయించుకోండి. రామతీర్థ, కాశీ గురూజీ. సీతారాం, అమర్నాథ్ గురూజీ. బద్రీ, బద్రీనాథ్ ఆది దేవాలయం. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమి మీద పాదం మోపిన పుణ్యస్థలం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పుట్టిన పుణ్యక్షేత్రం. ఇది అడవి, చెట్లుంటాయి, సిగ్నల్స్ ఉండవు. బతిమాల బద్రీనాథ్ ఎందుకు పెదనాన్న గారు బళ్ళాల్లోనే ఉందామని. ఎన్రో ఇక్కడి నుంచి బాడీని తీసుకెళ్ళడం కూడా కష్టమేనే. ఎన్రో మీరు ఎన్రో. బాబా ఈడెవడు? ఏమైంది? మా తాతయ్య సడన్ గా అన్కాన్షియస్ అయ్యారు. బ్రీతింగ్ ప్రాబ్లం. తప్పకుండా. ఏడ్రా నువ్వు? అసలే మా తాతయ్యకి లంగ్స్ ప్రాబ్లం. మట్టి రాస్తావేంటి? చెప్, ఇది నారాయణ పర్వతం మట్టి. ఇందులో అణువున శ్రీ మహావిష్ణువు. బద్రీరావు, బద్రీ కాటారు సార్. నా మనవరాలికి దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దాన్ని చంపేదని తనకి చెప్పండి ప్లీజ్. ఆ అమ్మాయిని కాపాడు, కాపాడు. అనుకున్నాను. భలే తమాషాగా వచ్చి అమ్మ అలకనంద,
బద్రీ, గురుజీ. భగవంతుడంటే ఇష్టం లేని ఈ అమ్మాయి బద్రీనాథ్ క్షేత్రంలోనే ఉండకూడదు, పంపించేయి. పంపే ముందు ఒక్క దీపం ఆర్పినందుకు శిక్షగా 1,00,000 దీపాలు వెలిగించాలి. లక్ష అయ్యల్లా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. దేవుడు నోరొచ్చింది ఆకలిస్తే తినడానికి, నిద్ర వస్తే ఆవులించడానికి, అంతేగాని ఇలా గుళ్ళో దీపాలు ఆర్పడానికి కాదు. Shut up. వినరు వినరు. ఏయ్, కూడా ఏంటి ఆ కచేరీ బ్యాచ్? పనిష్మెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఒక్కదానికే. అమ్మా, ఇప్పుడు క్రికెట్ ఉంది, ఒక్కడే ఆడాడుగా. 5 స్టార్ హోటల్లో వంట ఉంది, ఒక్కడే చేయడుగా. అంతెందుకు మన గుళ్ళో పూజలు ఉన్నాయి, ఒక పూజారే చేయడుగా. ఓ 10-15 మంది చేస్తారుగా. ఏమ్మా అలా చూస్తున్నానంటమ్మా? నేను ఎత్తి నదిలో పడేస్తే కాపాడడానికి ఒకళ్ళు వస్తారా, 10-15 మంది వస్తారా అని. అమ్మా నువ్వు ఒక్కదానేనంట, తొందరగా వెలిగించే, వెళ్ళిపోదాం. వెలిగిస్తున్నానుగా. ఆరిపోయింది. ఇలా అయితే ఎప్పుడు కవుద్ది? ఏమయ్యా, ఒక దీపం ఆర్పినందుకు ఇంకోటి వెలిగించమనొచ్చు, 10 వెలిగించమనొచ్చు, పోనీ 100 వెలిగించమనొచ్చు. నోటికి వచ్చిన 1,00,000 కోట్లు వెలిగించమంటే ఎలా వెలిగిస్తారా? ఏ, చుప్. ఓకే, చూడు, భక్తితో వెలిగిస్తే వెలుగుతాయి, ఇలా మొహమాటానికి వెలిగిస్తే అలాగే ఆరిపోతాయి. భక్తితో ఎలా వెలిగిస్తారు? అగ్గిపుల్లతో వెలిగిస్తారు. ఎలాగో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం మనసులో తలుచుకుని వెలిగించు, అప్పుడు వెలుగుతాయి. ఏంటి వెలిగించడమే ఓ పనిష్మెంట్? దాని తోడు 1,00,000 సార్లు మంత్రం చదవాలా? అది ఈఎంఐ. ఈ అమ్మాయే. ఇంకేదవదు. నేను వెలిగిస్తాను, చూడు. అమ్మాయి, ఇదేదో పని అయ్యేలా ఉంది. నీకు నచ్చిన నచ్చకపోయినా మంత్రం అనుకుని మొత్తం వెలిగించేయి. విను విను, ఇది ఒకటన్నా విను, తెగులుతుంది. ఓం నమో నారాయణాయ. ఈ ఒక్క పూటైనా ఈ దేవుడి సన్నిధిలోనే ఉండని. ఎందుకు సార్ ఈ అమ్మాయికి దేవుడు అంటే అంత కోపం? చిన్నప్పుడు దేవుని గుడిలో హోమంలో కర్పూరం వేస్తున్న వాళ్ళమ్మ ఈ రక్ష కట్టుకుంటే దేవుడు నీతో ఉన్నట్టే. దేవుడి సన్నిధిలో తన కళ్ళ ముందే అమ్మా నాన్నలు చనిపోవడం చూసిన అలకనందకి దేవుడంటే ఇష్టం పోయింది. మరెందుకు సార్ దేవుడంటే ఇష్టం లేని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు? అదిప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉందయ్యా. సర్కార్ వచ్చేస్తున్నారు. అమ్మా, ఇప్పటి వరకు నాన్న చంపిన వాళ్ళు, నాన్న కోసం చనిపోయిన వాళ్ళు, వీడితో కలిపి 98 మంది. సర్కార్ ఢిల్లీలో ఉన్నారు. ఈ కార్యమైన తర్వాత వచ్చి కనుపడు. ఇప్పటికే లేట్ అయింది, తీసుకెళ్ళండి. అమ్మ ఒక్క నిమిషం. నా భర్త చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ప్రాణం పోసాడటమ్మా. ఆయన వచ్చి తులసి నీళ్ళు పోస్తే గాని తన్ని దహనం చేయొద్దని తన డైరీలో రాసుకున్నాడమ్మా. ఆయనకి ఫోన్ చేశానమ్మా, వచ్చేస్తూ ఉంటారు. ఎవరా పెద్ద ఆయన? చీడి నాయుడు గారమ్మా.
నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను వచ్చాను. ఒక్కసారి మీ చేత ఈ తులసి నీళ్ళు నోట్లో పోయండమ్మా. ఏ ఆ నీళ్లు పోస్తే బతుకుతాడా? ఈ పిచ్చి సెంటిమెంట్స్ నాకు నచ్చవు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. నేనెవరో తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవే, చనిపోయిన నా అన్న, అదే మీ నాన్న ఆనందపడతాడు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన జీడీ నాయుడు కూతున్నని చెప్పకుండా 100 మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏ రోజైతే నువ్వు పెళ్లిపీట్ల మించి వెళ్ళిపోయి మా తాతయ్యని అవమానించావో అప్పుడే మా కుటుంబంలో నువ్వు లేవు. జీవితంలో నిన్ను చూడకూడదనుకున్నా. ఇప్పుడు కూడా నీతో మాట్లాడినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నా. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? రైమసోడా నేనెవరో తెలుసా? ఎవరో తెలుసా? నీ ఒక్కగానొక కూతురికి, ఒక్కగానొక కొడుకుని, నీ ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్టల వంక కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పిందిరా మా అమ్మ. భర్తగా నా తండ్రి, కొడుకుగా నేను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న మా అమ్మని నీ మనవరాలు దారుణంగా అవమానించింది. అక్కడికక్కడే తను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. కానీ మా అమ్మ ఆపబట్టేది ఇంకా బతుకుంది. ఎప్పటికైనా నేను దాన్ని బతకను. చంపేస్తా, చంపేస్తా. నేనెంతకాలం బతుకుతానో నాకే తెలీదు. ఆస్తులు ఇవ్వగలను, కానీ అండనివ్వలేకపోతున్నాను. ఆ భగవంతుడి అండ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. దానికి దేవుడి మీద నమ్మకం నువ్వే కలిగించాలి. సార్ మీరు మర్చిపోండి, ఇది నాకు చాలా చిన్న విషయం. 7 రోజుల్లో అలకనందతో నా బద్రీనాథుడికి పొర్లు దండాలు పెట్టిస్తా. ఏంట్రా నువ్వు పెట్టించేది? 7 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. రా తాతయ్య. ఆగమ్మా, ఎల్లుండే పౌర్ణమి మీ అమ్మా నాన్న చనిపోయిన రోజు. ఇక్కడ బ్రహ్మకపాలంలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఇక జీవితాంతం చేయనవసరం లేదు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. తాతయ్య ప్లీజ్ అమ్మా. సరే, అమ్మ నాన్న పేరు చెప్పావు కాబట్టి ఉంటాలే, కానీ వీరు మొహమ్మద్ కనిపించకూడదు. కుదరదు. బద్రీనాథ్లో ఈ బద్రీని ఎవరు ఎస్కేప్ కాలేరు.